వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనం వేరియబుల్ స్కోప్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాం. జనరల్‌గా మనం జావా గాని, డాట్ నెట్ గాని వేరే ఏ లాంగ్వేజ్ చూసినా గాని మనకి ఒక వేరియబుల్‌ని డిఫరెంట్ లొకేషన్‌లో యాక్సెస్ చేయడానికి మనం యాక్సెస్ స్పెసిఫైయర్ అయితే వాడతాం అన్నమాట. సపోజ్ మీరు ఒక వేరియబుల్‌ని ఎంటైర్ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయాలనుకోండి, దాన్ని పబ్లిక్ వేరియబుల్‌గా డిక్లేర్ చేస్తాం. సపోజ్ ఓన్లీ సేమ్ క్లాస్‌లో మాత్రం యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ప్రైవేట్ వేరియబుల్ యూజ్ చేస్తాం అన్నమాట. సో, ఈ విధంగా మనకి వేరే ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అని ఇట్లా డిఫరెంట్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అయితే ఉన్నాయి. బట్ సో, ఈ యాక్సెస్ స్పెసిఫైయర్ ఏం చేస్తది? ఒక వేరియబుల్‌ని ఎక్కడెక్కడ యాక్సెస్ చేయాలి ఏందనేది వీటిని బట్టి మనం కంట్రోల్ చేయొచ్చనమాట. బట్ అదే గోలాంగ్‌లో చూసినట్టయితే గోలాంగ్‌లో మనకి ఎటువంటి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అయితే లేవు. ఎటువంటి కీవర్డ్స్ అనేది మనం వాడం. మరి ఈ వేరియబుల్స్‌ని గోలాంగ్‌లో ఎలా కంట్రోల్ చేస్తాం? ఒక వేరియబుల్‌ని ఏదన్నా ఒక ఫంక్షన్‌లో మాత్రం యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఓన్లీ ఆ ఫంక్షన్‌లో మాత్రం యాక్సెస్ చేసే విధంగా మనం ఎలా కంట్రోల్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే గైస్, సో మనం వి డోంట్ హావ్ ఎనీ యాక్సెస్ స్పెసిఫైయర్స్. సో, వి డోంట్ హావ్ ఎనీ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఇన్ గోలాంగ్. సో, ఎక్స్‌ప్లిసిట్‌గా ఎటువంటి కీవర్డ్స్ అయితే యూజ్ చేయం. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక వేరియబుల్ యాక్సెస్ అనేది మనం అది డిక్లేర్ చేసిన లొకేషన్ బట్టి డిసైడ్ అవుతుందన్నమాట. సో, లెట్ సీ నౌ దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ రైట్. సో, మెయిన్ ఫంక్షన్‌లో ఇక్కడ నేను 3 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేశాను. సో, ఈ 3 వేరియబుల్స్ కూడా ఇవి లోకల్ వేరియబుల్స్ అవుతాయన్నమాట. లేదా దీనికి ఏ స్కోప్ ఉంటుందంటే లోకల్ స్కోప్ ఉంటుంది. లేదా బ్లాక్ స్కోప్ అంటారు దీన్ని. అంటే ఓన్లీ ఈ బ్లాక్‌లో మాత్రమే ఈ వేరియబుల్స్‌ని మనం యాక్సెస్ చేయగలం. సో, ఈ బ్లాక్ కాకుండా మనం వేరే ఫంక్షన్‌లో యాక్సెస్ చేయాలని ట్రై చేసామనుకోండి, సో, ఇదేం చేస్తదంటే ఎర్రర్ చూపిస్తదనమాట కంపైల్ సి అన్‌డిఫైన్డ్ అని చూపిస్తది సి. సో, దిస్ ఇస్ అన్‌డిఫైన్డ్ ఇన్ దిస్ ఫంక్షన్. సో, ఈ వేరియబుల్స్‌ని మనం ఓన్లీ ఈ ఎక్కడైతే డిక్లేర్ చేసామో ఆ బ్లాక్‌లో మాత్రం మనం యాక్సెస్ చేయగలం. సో, దీన్నే బ్లాక్ స్కోప్ అంటాం. లేదంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు నేను ఈ గ్లోబల్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ గ్లోబల్ వేరియబుల్‌ని ఈ ఫైల్‌లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా! సో, 2 ఫంక్షన్స్‌లో కూడా నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో, నేను ఇక్కడ డిక్లేర్ చేసిన లోకల్ వేరియబుల్‌ని నేను పైన డిక్లేర్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ ఔట్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. సో, ఔట్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది గ్లోబల్ వేరియబుల్ అన్నమాట. సో, ఈ గ్లోబల్ వేరియబుల్ ఏందంటే ఎంటైర్ ప్యాకేజ్‌లో ఇక్కడ ఎంటైర్ మెయిన్ ప్యాకేజ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వేరియబుల్‌ని సో, ఎంప్లాయీ నేమ్ కదా! సో, ఎంప్లాయీ నేమ్ మెయిన్ ఫంక్షన్‌లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ప్రింట్ మీ ఫంక్షన్‌లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. సీ మనకి ఎటువంటి ఎర్రర్ అయితే రాలేదు. సో, మనం సో, మనకి వేరియబుల్ డిక్లరేషన్ వీడియో చూసినట్టయితే ఇదొచ్చేసి ఇదొక టైప్ ఆఫ్ డిక్లరేషన్. ఇదొక టైప్ డిక్లరేషన్. ఇందులో మనం డేటా టైప్ వాడాం. ఇక్కడ డేటా టైప్ అనేది వాడలేదు. బట్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేసాం. సో, దీన్ని కూడా మనం ఒక గ్లోబల్ వేరియబుల్‌గా డిక్లేర్ చేయొచ్చు. సో, వార్ కీవర్డ్ యూజ్ చేసి మీరు గ్లోబల్ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయొచ్చు. బట్ ఇదుందంటే ఇదొచ్చేసి షార్ట్ కట్ వే. సో, ఇది షార్ట్ కట్ వే టు క్రియేట్ వేరియబుల్స్ అన్నమాట. సో, సపోజ్ దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్‌గా డిక్లేర్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, ఈ ఈక్వల్ సైన్ ఉపయోగించు. కోలన్ ఈక్వల్ సైన్. సో, ఈ షార్ట్ కట్ వేరియబుల్స్ అనేవి మనం గ్లోబల్ వేరియబుల్స్‌గా డిక్లేర్ చేయలేం. ఓన్లీ లోకల్ వేరియబుల్స్‌గా మాత్రమే డిక్లేర్ చేయగలం. సో, ఇదొక మెయిన్ పాయింట్. ప్లీజ్ రిమెంబర్. సో, నేను ఇప్పుడు మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు 2 గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా! సో, ఈ 2 గ్లోబల్ వేరియబుల్స్‌ని కూడా మనం ఆహ్, ఇందులో ఉన్న అన్ని ఫంక్షన్స్‌లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ది సేమ్ వే ఆహ్, సో, దీన్ని ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఏందంటే దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. ఇందులో ఏ ఫంక్షన్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు కదా! సో, మనకి ఇంకొక స్కోప్ కూడా ఉంది. ఏంటంటే పారామీటర్ స్కోప్. సో, మనకి లోకల్ వేరియబుల్స్ అండ్ పారామీటర్ స్కోప్ అనేది ఈక్వల్‌గా ఉంటుంది. సో, రెండిటికి కూడా సేమే ఉంటుందన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. సో, ఇదొచ్చేసి పారామీటర్ అన్నమాట. సో, దీనికి పారామీటర్ స్కోపు. సో, దీన్ని కూడా ఈ బ్లాక్‌లో మాత్రం మనం యాక్సెస్ చేయగలం. సో, ఔట్‌సైడ్ ఆఫ్ దిస్ బ్లాక్ మనం యాక్సెస్ చేయలేమన్నమాట. బట్ ఈ వాల్యూ అనేది మనం ఎక్కడి నుంచైతే కాల్ చేస్తామో అక్కడి నుంచైతే పాస్ చేస్తాం. సో, దీన్ని పారామీటర్ స్కోప్ అంటారు. బట్ పారామీటర్ స్కోప్, లోకల్ స్కోప్ అనేవి 2 ఈక్వల్ గానే ఉంటాయి. సో, పెద్ద డిఫరెన్స్. సో, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ చూసినట్టయితే మనం ఇక్కడ మెయిన్ ప్యాకేజ్‌లో డిక్లేర్ చేసాం కదా! సో, మెయిన్ ప్యాకేజ్ అండ్ మెయిన్ ఫైల్ అన్నమాట. సో, మెయిన్ ప్యాకేజ్, మెయిన్ ఫైల్. సో, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైల్. సో, ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైల్ మనం ఆహ్, ఈ మెయిన్ ప్యాకేజ్ డిక్లరేషన్ ఏ లొకేషన్‌లో అయినా వాడొచ్చనమాట. సో, ఇక్కడ టెస్ట్ ఫైల్ అని ఒకటి క్రియేట్ చేశాను. సో, ఇది కూడా మెయిన్ ప్యాకేజ్ అన్నమాట. సో, మెయిన్ ప్యాకేజ్‌గా డిక్లేర్ చేశాను దీన్ని కూడా. సో, ఈ మెయిన్ ప్యాకేజ్‌లో ఇక్కడ నేను ఒక గ్లోబల్ వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను. ఇప్పుడు వేరే ఫైల్‌లో ఉన్న ఈ గ్లోబల్ వేరియబుల్‌ని నేను ఈ లొకేషన్‌లో యాక్సెస్ చేయవచ్చనమాట.
నేను ఆల్రెడీ ఇందాకనే నేను ఇక్కడ కాపీ చేశాను. సో ఇక్కడ నేను యాక్సెస్ చేయగలుగుతాను. బికాస్ సో దీస్ ఆర్ ఇన్ సేమ్ ప్యాకేజ్. డిఫరెంట్ ఫైల్ అయినప్పటికీ ఉండటానికి సేమ్ ప్యాకేజీలో ఉన్నాయి కాబట్టి, సో మెయిన్ ప్యాకేజీలోనే ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఎంటైర్ ప్యాకేజ్ అయితే వాడొచ్చు అన్నమాట. సో గ్లోబల్ వేరియబుల్స్ని మనం ఎంటైర్ ప్యాకేజ్ అయితే వాడొచ్చు. అది ఇంకొకటి ఉంది చూడండి. ఇది వచ్చేసి ప్యాకేజ్ అయితే యాప్ కాన్ఫిగ్ ప్యాకేజ్. ఇక్కడ కూడా మనకి కొన్ని వేరియబుల్స్ అయితే ఉన్నాయి. సపోజ్ మీరు ఈ వేరియబుల్ని ఈ మెయిన్ ప్యాకేజీలో యాక్సెస్ చేయాలనుకోండి, డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం. సో డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం. ఏముంటుంది అన్డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. సో ఈ వేరే ప్యాకేజీలో ఉన్న వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తామంటే ఎక్స్పోర్ట్ సంబంధించిన సెంటెన్స్ అయితే ఇక్కడ పెట్టాను. ఎక్స్పోర్ట్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ కాన్సెప్ట్. మనకేంటంటే సో ఇక్కడ లోకల్ వేరియబుల్స్ అలానే గ్లోబల్ వేరియబుల్స్ క్రియేట్ చేశాం కదా. ది సేమ్ వే ఈ ప్యాకేజీకి సంబంధించి ఇవి వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్. అలానే ఇదొక మెథడ్ అండ్ ఇదొక మెథడ్. సో దీన్ని నేను ఫర్ టెస్టింగ్ పర్పస్ స్మాల్ లెటర్తో డిక్లేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో 2 వేరియబుల్స్లో ఒక వేరియబుల్ అండ్ ఒక ఫంక్షన్ మాత్రం ఫస్ట్ లెటర్ క్యాపిటల్‌తో స్టార్ట్ అవుతుంది. బట్ రిమైనింగ్ 2 కూడా స్మాల్ లెటర్‌తో స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం వీటిని యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయగలమని ట్రై చేద్దాం. సో మెయిన్ ఫంక్షన్‌లో నేను ఇప్పుడు వాట్ ఈస్ దిస్ అప్లికేషన్ నేమ్. సో ఈ ప్యాకేజ్ నేమ్‌తో మనం ఈ వేరియబుల్స్‌ని ఇక్కడ ఉన్న మెంబర్స్ అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. లెట్స్ ట్రై. సపోజ్ ఇక్కడ నేను సో యాప్ కాన్ఫిగ్. సో యాప్ కాన్ఫిగ్‌లో చూసినట్టయితే చూడండి, మనకి యాక్చువల్లీ యాప్ కాన్ఫిగ్‌లో 4 మెంబర్స్ ఉన్నాయి. ఏంటి 2 వేరియబుల్స్ అండ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఓన్లీ ఒక వేరియబుల్ నేమ్ అండ్ ఒక ఫంక్షన్ నేమే చూస్తున్నాం అన్నమాట. అవి కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్‌తో స్టార్ట్ అయ్యాయి. వాటిని మాత్రం మనం చూడగలుగుతాం. సి సో సో మనం యూజింగ్ ప్యాకేజ్ నేమ్ మనం వేరే వేరియబుల్స్‌ని అండ్ ఫంక్షన్స్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. బట్ ఎప్పుడు యాక్సెస్ చేయగలం అంటే దాని ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉన్నదంటే ఈ యొక్క వేరియబుల్ లేదా ఈ యొక్క మెంబర్ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఇది ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదు. ఓన్లీ అప్లికేషన్ నేమ్ మాత్రమే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. మై నేమ్ అనేది ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదు. సపోజ్ దీన్ని కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేసినప్పుడు ఈ వేరియబుల్ కూడా ఎక్స్‌పోర్ట్ అవుతుందన్నమాట. అంటే మనం వేరే ప్యాకేజ్‌లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ సీ. ఇక్కడ అప్లికేషన్ నేమ్ యూజ్ చేశాను కదా. సో ఇప్పుడు చూడండి మై నేమ్ అనే వేరియబుల్ కూడా మనం యాక్సెస్ చేయగలుగుతాం. బట్ ప్రింట్ అనే ఫంక్షన్ యాక్సెస్ చేయలేకపోతున్నాం కదా. సో ఇది ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంది. సో దీన్ని కూడా మనం క్యాపిటల్ చేసినట్టయితే ఇప్పుడు ఇందులో ఉన్న 4 మెంబర్స్ ఇది 2 వేరియబుల్స్ 2 ఫంక్షన్స్. సో వీటన్నిటిని కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో లెట్స్ సీ. సో ఇప్పుడు 2 వేరియబుల్స్ ఇంకా 2 ఫంక్షన్స్ అయితే వస్తుంది. సో దీన్ని ఎక్స్‌పోర్ట్ అంటాం యాక్చువల్లీ. సో ఒక ప్యాకేజీ నుంచి ఇంకొక ప్యాకేజీలోకి మనం ఒక వేరియబుల్‌ని యాక్సెస్ చేయాలంటే ఎక్స్‌పోర్ట్ చేయాలి. సో ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ పెట్టాలన్నమాట. సో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ పెట్టినప్పుడే దాన్ని మనం వేరే ప్యాకేజ్‌లో యాక్సెస్ చేయగలం. దీస్ ఆర్ ది గ్లోబల్ వేరియబుల్స్. ఓన్లీ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ మాత్రం మనం ఎక్స్‌పోర్ట్ చేయగలం గైస్. సపోజ్ ఇది కూడా మనకి క్యాపిటల్ లెటర్ ఉంది. బట్ దీన్ని మనం వేరే ప్యాకేజ్‌లో యాక్సెస్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దీని స్కోప్ ఓన్లీ ఇన్సైడ్ దిస్ బ్లాక్‌లో ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ ది scope and export guys. If you have any doubts on this, please comment on the comment box. So that's it for this video guys. Thanks for watching.